అందరికి నమస్తే. కేసీఆర్ డిసైడ్ అయిపోయాడు, వచ్చేస్తున్నాడు విచారణకి. పోలీసులు ఏ ప్లేస్ డిసైడ్ చేసినారో ఆడికే రాబోతున్నారు. ప్లస్ బీఆర్ఎస్ ఒక స్టేట్ వైజ్ కాల్ కూడా పిలిపించింది. మీకు చెప్తా ఏం పిలిపించినారో వాళ్ళు. అసలు ఇప్పుడే అసలు టాస్క్. ఆయన ముందు నుంచి చెప్తున్నాడు, నేను సహకరిస్తా, నేను విచారణ రెడీగా ఉన్నా, ఐఎమ్ రెడీ. ప్లేస్ విషయంలోనే మీరు ఇక్కడ రావాలి అక్కడ రావాలని. కానీ ఇక్కడ ఆయన ముందు చెప్పినట్టుగానే సహకరించేందుకు సిద్ధమైపోయాడు. దానివల్ల ఇరుకపోయేది రేవంత్ దీనిలో ఈ 2-3 రోజులలో జరిగిన డిస్కషన్స్ మొత్తం కూడా తిడతలని చేసినాయి. ఇదొక దీనిలో న్యాయం తెలుసుదామనే విషయం అనే రూట్లో సిట్ చేస్తలేదు. రాజకీయంగా కక్ష నెరవేర్చుకోవాలి, ఆ కక్షను తీర్చుకోవాలని రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నంగానే ఎక్స్పోజ్ అయింది. పోలీసు వాళ్ళు సిట్టు వ్యవహరించిన తీరు. మీరు ఈడికే రావాలి, ఆడికే రావాలి. చట్టంలో చట్టపరంగా దీన్ని హైకోర్టు పోయి కాజ్ చేసే అవకాశం ఉన్నా, ఆయన రాకుండా ఇంకా దీన్ని సాగదీసే అవకాశం ఉన్నా కేసీఆర్ వస్తాను డిసైడ్ అయిపోయాడు. ఇట్ గుడ్ థింగ్. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఈ విశ్లేషణలో చెప్తాం. వాళ్ళు ఇచ్చిన పిలిపేందో కూడా నేను మీకు చదివి వినిపిస్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో షేర్ కూడా చేయండి. వాళ్ళు ఇచ్చిన ప్రకటన ముందు కేసీఆర్ గారిపై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలిపించింది. రేపు శాంతియుతంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు, 12,000 పైచిల్ గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు, ప్రతి మున్సిపల్ మరియు నియోజకవర్గ కేంద్రాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తా రోకోలు. ఇక దీనికి బాధ్యతలు కూడా అప్పగించేసింది ఎవరెవరికి. మాజీ మంత్రులు మన్సూనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సవితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, బాలమల్లు, కర్ణ ప్రభాకర్, ఎమ్మెల్యే వివేక్ గౌడ్, కృష్ణారావు, మాధవన్ కృష్ణారావు తదితరులు పార్టీ శ్రేణులకు పిలిపించేసిండ్రు. ఇక నడిచేదంతా నడుస్తుంది. ఇంకా వాళ్ళు చాలా కార్యక్రమాలు రాసింది. దీనిలో కట్టకథలు సృష్టించి ఇప్పుడు సిట్టు విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడం దుర్మార్గమైన నీచమైన వైఖరి అని అభివర్ణించారు. ఇదంతా కూడా వాళ్ళు పార్టీ వారిగా ఇచ్చారు. అసలు ఎట్లుంది తెలుసా, పండుకున్న తోకను దొక్కి కరిపించుకోవడం అనమాట. ఇది నిమ్మలంగా పండుకుంటారు, వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం వీళ్ళ పని వీళ్ళు చేస్తే అసలు జనాలు వీళ్ళనే కీర్తిస్తారు. మంచి పని చేసిన కీర్తిస్తారు కదా. ఇవి జనాలు మర్చిపోవడం ఎంతసేపు ఒక పొలిటీషియన్ కాదు, ఎవరైనా మర్చిపోగలుగుతున్నారు జనం. కానీ రేవంత్ రెడ్డి మర్చిపోనిస్తలేడు. ఇప్పుడు తోక దొక్కిండు, వాళ్ళు కరసులు స్టార్ట్ చేస్తారు. కరిస్తే గాయపడేది ఎవరైతే తోక దొక్కిండ్రో వాళ్ళే ఖచ్చితంగా దీన్ని భరించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన నిజానికి ఆయనకు లీగల్గా చాలా దీన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉన్నా ఆయన వస్తా అని చెప్పేసి, ఆయన వస్తానంటే ఆయన డిసైడ్ అయిపోయాడు. తేలుద్దామని లెక్క తేల్చాల్సిందే ఖచ్చితంగా. ప్రభుత్వం ఏ లెక్క తెలుసుకుంటుంది అనేది ప్రభుత్వం ఇష్టం, కానీ ఆయన మాత్రం లెక్క తేల్చుకోవాల్సిందే. ఈ లెక్క ఇట్లా కాదు, దీని మీద డిఫెన్స్లో లేను అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆయన కాన్ఫిడెన్స్ ఫస్ట్ నుంచి కూడా ఆయన నేను విచారణకు రెడీగా ఉన్నా అని చెప్పడంతోనే ఆయన కాన్ఫిడెన్స్ ఉన్నాడు. కానీ ఈ డ్రామాను కొంచెం బయట పెట్టాలి, డ్రామా బయట పడాలి. కొద్దిగా టైం ఇస్తేనే కదా ఎవరైనా కూడా. ఇప్పుడు ఒక దొంగ ఆయన వచ్చిండు, నువ్వు గేట్ కాడనే అడుక్కున్నావు అనుకో, ఆయన ఇంట్లోకి వస్తాడా రాడా, దొంగతనం కోసం వచ్చిండా, గేట్ కాడ పట్టుకుంటే నేను ఉత్తగా వచ్చినా అని చెప్తాడు. ఇంట్లోకి వస్తే కదా తెలిసేది ఆయన దొంగతనానికి వచ్చిండా లేదా దొంగతనం ఏం చేసిండో, ఆ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఇప్పుడు ఈ 2 రోజుల్లో జరిగిన డ్రామా అంతా కూడా జనాలకు కళ్ళకు కట్టినట్టుగా అర్థమైపోయింది. వీళ్ళు ఇది ఒక రాజకీయ క్రీడను ఆ క్రీడలో భాగంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ క్రీడ ఎక్కడ ముగుస్తుంది, ఇప్పుడు ముగింపు కూడా వచ్చేసింది. ఇప్పుడు 2 సంవత్సరాలు విచారించిండ్రు. కేసీఆర్కు వీళ్ళు నోటీస్ ఇవ్వాలనుకుంటే 160 CRPC కాదు, 49 CRPC ఇవ్వాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే అది చేయాలి కదా. మీ దగ్గర ఎవిడెన్స్ లేదని ప్రూవ్ అయిపోయింది దీంతో. మీరు ఇప్పటిదాకా మొత్తం అన్ని వేళ్ళు కేసీఆర్ వైపే అని, మొత్తం వ్యవహారం అంతా కేసీఆర్ నడిపించిందని, అసలు విచారణ పూర్తి కాకముందే కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మొత్తం ఫోన్లు మొత్తం వినేసింది. సినిమా హీరోయిన్ల ఫోన్లు వినేసిండ్రు, వాళ్ళ ఫోన్లు విన్నారు, జడ్జీల ఫోన్లు విన్నారు, రేవంత్ రెడ్డి వాళ్ళ భార్యతో మాట్లాడిన బెడ్రూమ్లో ఉన్న సంగతులను విన్నారు అని మీరంతా డిసైడ్ చేసేసిండ్రు కదా. మరి అంతా డిసైడ్ చేసిన వాళ్ళు 49 CRPC రిపోర్ట్ నోటీస్ ఎందుకు ఇవ్వలేకపోయినారు అంటే, 160 CRPC కింద 2 సంవత్సరాల తర్వాత ప్రాథమిక నోటీస్. అది ఒక ప్రాథమిక నోటీస్ ఎందుకు ఇవ్వగలిగిందంటే దానికి అర్థమైంది, మీ దగ్గర ఆధారాలు లేవు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్ని రోజులు మీరు ఆడిన డ్రామా అంతా కూడా డొల్లా, మీరు ఆడిన డ్రామా అంతా కూడా జస్ట్ పేపరు మీడియా అంతా నా చేతిలో ఉంది, నేనేం చెప్తే అది రాసేస్తారు, మేమేం చెప్తే అది ప్రజలు వినేస్తారు, ప్రజలంతా నమ్మేస్తారు అనేది ప్రభుత్వ భావన, ప్రభుత్వ పెద్దల భావన. కానీ ఇప్పుడు ఏమర్థమైంది, కేసీఆర్ గారికి వచ్చే వరకు తేలిపోయింది కేసు మొత్తం. ఇక ఎవరు ఫైనల్ కదా, కేసీఆర్ మించి ఇంకా కేసీఆర్ వాళ్ళ నాయననో కేసీఆర్ వాళ్ళ తాతనో అయితే పిలవలేరు కదా. ఫైనల్గా పిలవాల్సింది కేసీఆర్నే. మీరు మధ్యలో ఒక బెల్ట్ మొత్తం మర్చిపోయారు. మధ్యలో ఈ కేసీఆర్కు తర్వాత కింది స్థాయిలో అంటే డీసీపీ
ఆ లెవెల్లో ఉండే ఆఫీసర్లకు మధ్యలో ఉన్న ఒక ప్రధానమైన బెల్ట్, డీజీపీ కావచ్చు, ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, హోంశాఖ సెక్రటరీ కావచ్చు, ఇట్లాంటి బెల్ట్ మొత్తం మిస్ చేశారు మీరు. ఈ బెల్ట్ మిస్ అయిపోయిన తర్వాత ఏముంటుంది ఇంకా? ఈ బెల్ట్ మిస్ అయిపోయిన తర్వాత మీకు నిజంగానే ఆధారాలు ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ అరెస్ట్ చేసేవాళ్ళు, విడిచిపెట్టేవాళ్ళ వీళ్ళు? ఖచ్చితంగా కేసీఆర్ అరెస్ట్ చేసి చూసుకుందాం అనేవాళ్ళు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా రెచ్చగొడుతున్నారు కదా, రేవంత్ రెడ్డి నిన్ను అరెస్ట్ చేసిండు, నువ్వు అరెస్ట్ చేయవా? రేవంత్ రెడ్డి బీజేపీ ట్రాప్లో పడ్డాడు కనిపిస్తుంది. ఎనీవే వాళ్ళ ట్రాప్లో పడ్డా, లేకపోతే రేవంత్ రెడ్డి ఆయన ట్రాప్లో ఆయన్నే ఉన్నా, నెక్స్ట్ ఏం జరగబోతుంది అది ఇంపార్టెంట్. ఇది కేసీఆర్కే ప్లస్ అవుతుంది కదా. ఇప్పుడు ఆయన పిలిచిర్రు, ఏడికి వస్తాడు, నందినారింటికి వస్తాడు, ఓకే. దీనిలో పోలీసుల తప్పిదాలన్నీ కూడా 2 రోజుల్లో మొత్తం జనాలకు అంత అర్థమైపోయినాక కేసీఆర్ వస్తాడు, విచారణకు రెడీ అయిపోయినారు. అందుకే కదా వీళ్ళు ఇవన్నీ ఈ దిష్టిమూల దగ్ధం దీనికంతా పిలిపించారంటే కేసీఆర్ వస్తున్నాడని అర్థం. కేసీఆర్ ఇల్లు 20 ఫీట్ల రోడ్, అది 20 ఫీట్ రోడ్, అడిగేళ్ళ గల్లీని మొత్తం 20 ఫీట్ల రోడ్లు. కేసీఆర్ బీఆర్ఎస్ పిలిపి ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా జనాలు వస్తారు, 100% జనాలు వస్తారు. వాళ్ళు 10,000 వస్తారా, 15,000 వస్తారా, 5,000 వస్తారా, 1,00,000 వస్తారా, రేపు తెలుస్తుంది అవి ఏ విషయం. పోలీసులకు పెద్ద టాస్క్ ఇది, కంట్రోల్ చేయడం కూడా పెద్ద టాస్కే. దీన్ని వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఫుల్ మున్సిపల్ ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్లో ఒక పెద్ద జోష్ నింపే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఇప్పుడు మామూలు తటస్థంగా ఉండే జనాలు కూడా, కార్యకర్తలు, లీడర్లు అందరిని పక్కన పెడితే, ఇప్పుడు తటస్థంగా ఉండే జనం కూడా కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలి గవర్నమెంట్ అని కోరుకుంటలేరు. ఈ గవర్నమెంట్కి ఓటేసింది కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ని లోపల వేయాలి, కేసీఆర్ని అది చేయాలి, ఇది చేయాలని లేదు. పక్క రాష్ట్రంలో చూసారు కదా ఏమైందో, మొత్తం అగ్గిపుల్ల గీసి పక్క ఆయన అడ్డు పెట్టామని వీళ్ళ జగన్ అనుకున్నాడు, తీరా చూస్తే వాళ్ళే దహనం అయిపోయారు. అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు తెలంగాణలో. కాకపోతే కొద్దిగా అడ్వాన్స్ జరుగుతుంది. తెలంగాణ ప్రజలు మెల్లగా అయినా సరే ఈజీగా అర్థం చేసుకునే శక్తి తెలంగాణ ప్రజలకు ఉంది. ఇప్పుడు కేసీఆర్ని పిలిచడంతోనా, కేసీఆర్ రావడంతోనా బీఆర్ఎస్కు ఇంకంత ప్లస్సే కదా. ఆయన చెప్పదలుచుకున్నదంతా క్వశ్చన్స్ అడిగితే అందరూ ఏం చెప్పారో ఆయన చెప్తాడు, ఇంకా తెలివిగా ఆన్సర్లు చెప్తారు కేసీఆర్. అసలు కేసీఆర్ ఆన్సర్లకు ఇలా క్వశ్చన్స్ అసలు పోలీసులు నాకు తెలిసి చాలా కసరత్తు చేసి ఉంటారు. కేసీఆర్ విచారణ చేయాలంటే, ప్రశ్నలు అడగాలంటే అసలు వీళ్ళకున్న నాలెడ్జో లేకపోతే వీళ్ళు అడిగే క్వశ్చన్సో అంతా డిఫరెంట్ ఉంటుంది. కేసీఆర్ చూసినా కదా, ఆయన వ్యూహాలే మనకు అర్థం కావు. అట్లాంటిది ఈ పోలీసులు అడిగే క్వశ్చన్లకు ఆయన సమాధానం చెప్పుకుని ఉంటాడు, లేకపోతే ఇరకపోతాడు. ఇక టీవీలలో రేపు ఎన్ని బ్రేకింగ్లు ఎన్ని వస్తావో కానీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఊహాజనితంగా లేకపోతే ఊహకు అందకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా మళ్ళీ ఉతికి ఆరేయగలడు. ఆ విషయం కూడా ఆయనకున్నది. బట్ సామాన్య జనం, తెలంగాణలో ఉన్న సామాన్య జనం ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏమన్నా మాకు చేస్తుందేమో, ప్రభుత్వం మాకు ఏమైనా చేస్తే మేము బాగుపడతామేమో అది కోరుకుంటున్నారు తప్ప ఈ ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టాలి, ప్రతిపక్ష నాయకులను లోపలయ్యాలి, ప్రతిపక్ష నాయకులను కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలని మాత్రం ఎవరు అనుకోరు తెలంగాణలో. 100% వాళ్ళకి ఎలక్షన్స్ అప్పుడు కూడా కేసీఆర్ గెలవాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, కానీ మాకు లోకల్ ఎమ్మెల్యే వద్దు. ఆ యాంగిల్ ఉండే జనాల్లో నేనే సర్వే చేసిన చాలా జిల్లాల్లో 2023 ఎలక్షన్స్ ముందల కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటారు, కానీ మా ఎమ్మెల్యే మాత్రం గెలవద్దు అంటారు. అంటే కేసీఆర్ మీద జనాలకు అప్పుడు ఇప్పుడు ఒకటే కన్సర్న్ ఉంది, కేసీఆర్ ఈజ్ కేసీఆర్. కానీ దాన్ని రేవంత్ రెడ్డి ఎప్పుడు తక్కువ చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆయన రాజకీయంగా నేనే గొప్ప అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. ఆయన చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎదుగుతలేడు. చింతపిచ్చ ఎప్పుడు చింతపిచ్చనే, అదంతకనే పెరగదు. నువ్వు 100 సంవత్సరాలు దాపెట్టు డబ్బలేసి చింతపిచ్చ గంతే ఉంటుంది. దాన్ని భూమిలో నాటితే అప్పుడు పైకి వస్తుంది చెట్టు. దాన్ని భూమిలో నాటలేడు రేవంత్ రెడ్డి, ఆయనే ఉన్నాడు చింతపిచ్చ కన్నా ఆగిపోయాడు. ఇక కేసీఆర్ని చింతపిచ్చ కన్నా చిన్న అని చెప్పే ప్రయత్నం చేస్తాడు, కానీ అది ఆల్రెడీ పెద్ద వృక్షమై మానై అన్నీ అయిపోయి కాయలు కాసి పండు కాసి అన్నీ అయిపోయింది. ఆ స్టోరీ అంతా కూడా జనాలంతా దాన్ని ఆస్వాదించి వదిలేసినారు. జనం కూడా ఆస్వాదించిన తర్వాత మీకు కొత్తగా ఏమైనా చేస్తారేమో, కొత్తగా మార్పు అంటున్నారు కదా వీళ్ళని చెప్పేసి మీకు ఓట్లు వేసినారు. వేస్తే మీరేం చేస్తున్నారు, రాజకీయ కక్ష కోసం. సిట్ అనేది ప్రభుత్వ డబ్బులతో నడుస్తున్న వ్యవస్థ, అంటే జనాల పైసలతోనే నడుస్తున్న వ్యవస్థ. బట్ అది నిజంగానే ప్రజలకు ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తుందా? ఇది లీగల్ విచారణ కాదు, రాజకీయంగా ఒక ఇరికింపు ప్రయత్నం చేస్తున్నారనేది జనాలకు అర్థమైంది కదా. రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలు బయట కనబడొద్దు, వాటిని కవర్ చేయాలంటే కేసీఆర్ను కేంద్రంగా పెట్టి ఒక రాజకీయ డ్రామా ఆడి మున్సిపల్ ఎలక్షన్స్లో బయటపడాలి. సిట్ అనేది లీగల్ టూల్ లాగా కాకుండా ఒక పొలిటికల్ టూల్ లాగా ఈ ప్రభుత్వం వాడుకుంటుంది అనేది ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని విచారణల తర్వాత 300 మందిని విచారిస్తే కేసీఆర్ మీద ఒక సింగిల్ ఆధారం పట్టలేకపోయారంటే, మీరు అంటారు కదా మామూలుగా కొండొందొవ్వి ఎలక పట్టినని, మీరు కొండొందొవ్వి ఎలక తోకను కూడా పట్టలేకపోయారు అనేది క్లారిటీ వచ్చింది. ఎలకను కాదు, ఎలక తోక కూడా మీకు దొరకలేదు దీనిలో. ఇది కేసీఆర్ రేవంత్ రెడ్డి అంచనా కూడా వేరే ఉండే. కేసీఆర్ రాడు, విచారణకు రాడు, కేసీఆర్ టెంపర్ ఉన్నాడు, కేసీఆర్ రాకపోతే ఇంకా ఇదే పెట్టి బదనాం చేసి మున్సిపల్ ఎలక్షన్స్ వాడుకుందామని బహుశా రాజకీయంగా ఆయన మెంటాలిటీ తెలిసిన వాళ్ళుగా,
లేకపోతే ఆయన రాజకీయాలు తెలిసిన వ్యక్తులకు అందరికీ ఇది అర్థమైంది. బట్ ఇప్పుడు కేసీఆర్ చెప్పిన ప్లేస్కే వస్తాన్నాడు కదా. రేవంత్ రాజకీయ ట్రాప్లో కేసీఆర్ పడలేదు. కేసీఆర్ రాకపోతే ఖచ్చితంగా రేవంత్ ట్రాప్లో పడే అవకాశం ఉండేది. బట్ అది జరగలేదు. కానీ ఒక వ్యక్తిని ఇరికించాల్సిన అవసరం రాజకీయ ఎలక్షన్స్లో అది వర్కౌట్ అవుతుందా? మున్సిపల్ ఎలక్షన్స్లో ఇప్పుడు కేసీఆర్ చుట్టూ తిప్పడంతోనే మీ ఫెయిల్యూర్స్ అంతా జనం మర్చిపోతారా? కేసీఆర్ను విచారించడంతో రేవంత్ రెడ్డి శబాష్ అని ఎవరైనా సర్టిఫికేట్ ఇస్తారా? అది జరగదు, ఇది జరగదు. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ అవి ఇంకొక 3 సంవత్సరాలు జనాలను నాంతనే ఉంటాయి. బట్ ఈ విషయం కేసీఆర్ను ఇబ్బంది విచారించవచ్చు. ఒక ప్రతిపక్షానికి ఏది కూడా కవచం కాకూడదు. సేమ్ టైం అది అధికార పక్షానికి కూడా టూల్ కాకూడదు. కానీ మీరు విచారించే పద్ధతి, విచారించేందుకు అవలంబిస్తున్న పద్ధతులను చూసి అవి క్వశ్చన్ చేయాల్సిందే. అవి జనాల్లో ఒక చర్చకు దారితీస్తున్నాయి. కేసీఆర్ రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నాడు. ఆ శక్తి లేకపోవడంతోన, పాలన రాకపోవడంతోన, సిట్లతోన కేసీఆర్ను ఇరికించాలనుకుంటున్నాడు అనేది ఎఫెక్టివ్ లైవ్గా కనిపిస్తుంది. మొత్తం ఈ చర్చల అదే ఒక పెద్ద హెడ్లైన్గా జనాలకు అర్థమవుతుంది కదా. బట్ కేసీఆర్ వస్తున్నాడు, పోలీసులు ఏం ప్రశ్నలు వేస్తారు, రేపు ఏం జరుగుతుందో మళ్ళీ రేపు మాట్లాడదాం. ఎనీవే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.